హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై నట్ చిక్కీ అయితే ప్రిపేర్ చేసామండి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ వచ్చేసి 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసాము. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు బాదము, ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి వాల్నట్స్ అయితే యాడ్ చేసాము. ఒక కప్ వచ్చేసి కాజు అయితే యాడ్ చేసామండి. సో ఇవి మొత్తం అయితే లైట్గా అయితే వేయించుకుంటున్నాము. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైము వేయించుకోవడానికి టైం తీసుకున్నాయి ఫస్ట్ అయితే యాడ్ చేసాము. బాదం, వాల్నట్స్, నెక్స్ట్ వచ్చేసి కాజు. వాల్నట్స్ అయితే నార్మల్గా పిల్లలు తినరు కదండి, వాళ్ళకి కొంచెం చేదుగా అనిపిస్తుంది, తినరు. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు, పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటారు. సో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న కోసం అయితే మేమైతే ఇలా అయితే ప్రిపేర్ చేసాము. ఇంట్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్లో వేస్ట్ అవుతున్నాయి కదా అని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసాము. సో స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే మేము 3-4 మినిట్స్ వరకు అలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు అయితే పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసామండి. సో ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇక అందుకనేసి కొంచెం టైం తీసుకున్న తర్వాత అయితే పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసాము. సో ఇక దీంట్లోకి మిలాన్ సీడ్స్, పిస్తా ఇవి కూడా యాడ్ చేయొచ్చు. మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటితో అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అన్నీ సేమ్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. సో మా ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం అవి ఎక్కువ తక్కువ అలా అయితే తీసుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇలా లైట్గా వేయించుకుంటున్నాము. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఫస్ట్ వేసిన 3 కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. అవి వేగిపోయిన తర్వాత పంప్కిన్ సీడ్స్ అయితే చాలా తక్కువ టైంలో అయితే వేగిపోతాయండి. 2 మినిట్స్ అలా అయితే ఉంచాము. సో హీట్కే మంచిగా వేగిపోతాయి. నార్మల్గా ఏంటంటే పిల్లలు మనం వాల్నట్స్ ఇచ్చినా లేకపోతే పంప్కిన్ సీడ్స్ ఇవి ఇచ్చినా కూడా ఇష్టంగా తినరు. ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకైతే ఉంటుంది. నార్మల్గా మా పిల్లలకైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి స్నాక్స్ బాక్స్లో అయితే కంపల్సరీ ఇస్తానండి. వాడు కూడా ఇష్టంగా తింటాడు, ఎందుకంటే స్వీట్ కదా, బెల్లంతో చేసి ఇస్తాము, ఇష్టంగా తింటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 కప్స్ మేము పల్లీలు అయితే యాడ్ చేసాము. ఇవి ఫస్ట్ వేయించుకొని అయితే ఉంచామండి. మొత్తం వచ్చేసి డ్రై నట్స్ అయితే ఒక 5 కప్పులు వచ్చేసి డ్రై నట్స్, బెల్లం అయితే 4 కప్పులు అయితే యాడ్ చేసామండి. సో నేను వీడియో అయితే సరిగ్గా తీయలేదు క్వాంటిటీ వేసేటప్పుడు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. 5 కప్పులు వచ్చేసి డ్రై నట్స్ యాడ్ చేసాము. 4 కప్పులు వచ్చేసి బెల్లం ఒక కప్పు తక్కువ తీసుకుంటామన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని అయితే ఇలా అయితే కరిగించుకుంటున్నాను. బెల్లంలో నార్మల్గా ఇసుక అలా ఉంటాయి కదండి, సో అందుకనేసి అయితే ఫస్ట్ కరిగించుకొని తర్వాత అయితే జల్లెడైతే కట్టించేస్తాను. బెల్లంతో చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా అంత జలుబు అలా అయితే ఏమీ ఉండదు, మ్యాక్సిమం ఇష్టంగా తింటారు. సో మనం కూడా వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చామని సాటిస్ఫాక్షన్ కూడా మనకైతే ఉంటుంది. బెల్లం అయితే మంచిగా కరిగిపోయిందండి. ఇక జల్లెడైతే కడుతున్నాను. సో మనకి కరెక్ట్గా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మనం బాదంని వాటిని కట్ చేయడమే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఇదంతా ఈజీ ప్రాసెస్ అనమాట. సో కట్ చేయడం ఒక్కటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 1 అవర్ ఒక 40 మినిట్స్లో అయితే అయిపోతుందండి. సో మరీ అంత అర్థం కానంత ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు, చాలా అంటే చాలా సింపుల్. సో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనడం కన్నా కూడా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం కదా, మనం తినేది కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకొని చేస్తూ ఉంటాం. బెల్లం ఏంటంటే కొంచెం ముదురు పాకం అయితే రావాలండి. సో ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కుదిరితే ఈజీగా, సెకండ్ టైం అయితే మనమే అయితే ఇష్టంగా చేస్తూ ఉంటాం. సో అంత బాగా అయితే కుదురుతుందండి. సో మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కొంచెం ముదురు పాకం రావాలి. వెంటనే ఫస్ట్ 2 టైమ్స్ అలా చెక్ చేస్తూ ఉండండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. నేనైతే వెంటనే చెక్ చేస్తూ ఉంటాను. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం భయమేసింది. సో నాకు మంచిగా అనిపించేసింది, ఇదేనా ఇంత ఈజీనా అన్నట్లయితే అనిపించేసింది. సో మళ్ళీ అయితే ఇంకొకసారి అయితే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇలా ఫస్ట్ టైం అయితే చెక్ చేస్తున్నాను. దగ్గర పడుతుంది పాకం. ఏంటంటే మనం కొంచెం చల్లారిన తర్వాత మనం ప్లేట్ మీద వేస్తే టక్కుమని సౌండ్ వచ్చేలా ఉండాలి. కొంచెం ముదురు పాకం, తీగ పాకం అంటుంటారు కదా, పల్లి పట్టికి సేమ్ ఇదే పాకం, ఇక ఈ డ్రై నట్ చిక్కీకి కూడా సేమ్ ఇదే పాకం. ఇప్పుడైతే మేము ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసాము, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము. సో మనం తింటుంటే నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి. సో మనకి ఆ ఫ్లేవర్కే తినాలి అన్నట్లయితే అనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది. సో ఆయిల్ యాడ్ చేయకుండా నెయ్యితో యాడ్ చేయండి. నెయ్యి కూడా మనకి కరెక్ట్గా చెప్పాలంటే 6 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుందండి, అంత ఎక్కువైతే ఏమీ పట్టదు నెయ్యి కూడా. మళ్ళీ ఇంకొకసారి అయితే చెక్ చేస్తున్నాను.
ఇప్పుడైతే వచ్చేసిందండి. సో వెంటనే అయితే గట్టిపడిపోయింది. సో ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా అయితే డ్రై ఫ్రూట్స్ చెక్కి అయితే ఈజీగా అయితే వచ్చేసిందండి. మనం నార్మల్‌గా కింద ఇలా కొడితే టక్కుమని సౌండ్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్‌గా అయితే పాకం అయితే వచ్చేసిందండి. సో ఈ విధంగా వస్తే చాలు. ఇక నెక్స్ట్ ఏంటంటే మేము డ్రై నట్స్ అలాగే పల్లీలు ఇవి మొత్తం అయితే యాడ్ చేసి మొత్తం అయితే కలిపేస్తున్నాము. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసే ఉంచామండి. ఈ పాకంలో నట్స్ అన్నీ కలిసేంత వరకు అయితే మొత్తం అయితే ఇలా అయితే కలిపేస్తున్నామండి. స్టవ్ వచ్చేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఆఫ్ చేసేయండి. ఏంటంటే పాకం ఇంకా ముదిరిపోతుంది. సో మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్లేట్‌కి ఏంటంటే నెయ్యి పెట్టి అయితే ఉంచేసాము. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. సో ప్లేట్లో ఆల్రెడీ నెయ్యి పెట్టేసి అయితే ఉంచామండి. ఇక మొత్తం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాము. మొత్తం ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాము. మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేసి అయితే ఉంచేస్తున్నామండి. చల్లారితే ఏంటంటే సో సరిగ్గా రావు. అందుకనేసి ఇలా పాకం చల్లారక ముందే మొత్తం ఇలా చేసుకున్న తర్వాత నార్మల్‌గా ఇలా కట్ చేసి అయితే ఉంచేస్తున్నాము. చల్లారిన తర్వాత నార్మల్‌గా మనం కొంచెం సరిగ్గా రావు. అందుకనేసి ఫస్ట్ ఇలా అయితే చాకుతో అయితే కట్ చేసి అయితే ఉంచేస్తున్నాము పీసెస్ లాగా. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ కూడా. పిల్లలకి మనం ఎంత నార్మల్‌గా ఇచ్చినా వాళ్ళు తినరు. సో ఈ విధంగా చేసైతే ఇవ్వండి. స్నాక్స్‌లా కానీ అలాగే స్కూల్ నుంచి ఇంటికి రాంగానే కానీ సో వాళ్ళకి ఇలా ఇస్తే ఇష్టంగా తింటారు. సో వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మనం కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటాము. ఏంటంటే వాల్‌నట్స్ తింటే పిల్లలకి మంచిది. అలాగే ఆడవాళ్ళకి కూడా హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కదండీ! సో ఈ విధంగా తిన్నా కూడా చాలా మంచిది. సో అలాగే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఎగ్స్ మంచి క్వాలిటీ ఉండాలి అన్నా కూడా సో పంప్కిన్ సీడ్స్, వాల్‌నట్స్ ఇవి తింటే చాలా మంచిది. చూడండి ఎంత బాగా అయితే వచ్చేసిందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! సో ఈ విధంగా అయితే చేసి ఈజీగా తినండి. అలాగే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే సో ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఫుడ్ అని అయితే చెప్తాను. ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ షాప్‌లో తీసుకోవాలనే ప్రాబ్లమ్ అయితే లేదు. ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇక ఆల్రెడీ మనం చాకుతో అయితే కట్ చేసుకున్నాం కదా! సో అవన్నీ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే చేస్తున్నామండి. అలాగే కొంతమందికి బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసాం, బెల్లం. నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అయితే చాలా మంచిదండి. మెయిన్‌గా ఆడవాళ్ళకి, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి, కావాలి అనుకున్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగుండడానికి ఇది బెస్ట్ ఫుడ్ అండి. సో ఇలా పీసెస్‌గా చేసుకొని మనం నార్మల్‌గా ఏదైనా డబ్బాలో పెట్టేసి అయితే పిల్లలకి ఇవ్వచ్చు. మనము ఆఫ్టర్‌నూన్ టైంలో సో టైం పాస్‌కి కూడా తినొచ్చు ఈ విధంగా. సో చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అరిసెలు, చెకోడీలు ఇవన్నీ చేసాము. ఇది నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో చాలా రోజుల నుంచి ఇలాగే ఉంటున్నాయి. సో మీ అమ్మ ఏంటంటే అప్పుడు కొన్ని కొన్ని మాత్రమే తింటూ ఉంటుంది. సో ఇలా ఉంటే మళ్ళీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోతుంది, పడేస్తారు కదా! అందుకనేసి మేము బయలుదేరాము. బయలుదేరిన తర్వాత ఒక 1 అవర్ టైం ఉంది. కూర్చొని ఉన్నాము. చూడంగలోనే టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేసాము. ఇది అమ్మ నాన్న కోసం అయితే ప్రిపేర్ చేసాము. ఇలా ఏదైనా డబ్బాలో పెట్టయితే స్టోర్ చేసి అయితే ఉంచుకోవచ్చండి. బయటైనా పెట్టొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసి అయితే ఉంచుకోవచ్చు. 2 మంత్స్, 3 మంత్స్ అలా అయినా స్టోర్ చేసి అయితే ఉంచవచ్చు. సో హెల్తీ ఫుడ్ కూడా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్